బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపా శ్వేకరణి కృపవార్త. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ ఘన పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా వందనవచనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, గడిచిన 2 దినాలు కూడా మనం ఫిలిప్పీ పత్రిక యొక్క పరిచయము, ప్రాముఖ్యతలను, ఫిలిప్పీ పత్రికలో నేటి సామాజిక క్రైస్తవ సమాజానికి అందిస్తూ ఉన్న సవాలులు అని గడిచిన దినం మనం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు ఫిలిప్పీ పత్రిక యొక్క క్రమ ధ్యానమును ఈ రోజుతో మొదలు పెడదాం. మీ కొరకు 1వ అధ్యాయము 1వ వచనము చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ప్రియులరా, ప్రారంభ ఈ 2 వచనాలు కూడా సంఘమునకు శుభములు పలుకుతూ రాస్తూ ఉన్నారు. ఈ శుభములలోనే చాలా విషయాలను పౌలు భక్తుడు మనకు తెలియచేయడము ప్రారంభించారు. ఫిలిప్పీ అన్న సంఘమును గురించి మాట్లాడుతున్నారు అన్న వాస్తవం తెలుస్తూనే ఉంది. దానితో పాటు ఆయన మాట్లాడుతూ ఉన్న మాట, ఆ ఫిలిప్పీ ప్రదేశములో ఉన్న జనమందరికీ ఉత్తరాన్ని రాయటం లేదు. హీఈస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ హిజ్ ఆడియన్స్. ఎవరు ఈ పత్రికను తీసుకుంటున్నారో వారి గురించి ఆయన నిర్దిష్టమైన స్పష్టత కలిగిన వారిగా ఉన్నారు. వారిని ఏమని సంబోధిస్తూ ఉన్నారు మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసు యందలి, క్రీస్తు యేసు యందలి సకల పరిశుద్ధులకును. ప్రియులారా, సంఘమును సంబోధిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్న మాట ఇది. ఏమని మాట్లాడుతున్నారంటే సంఘమును పరిశుద్ధులు అని పిలుస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో సెయింట్స్ అన్న పదం వాడబడింది. ఇది గ్రీక్ లో హీజియోస్ అనే పదాన్ని వాడబడింది. హీజియోస్ అన్న పదమునకు హోలీ వన్స్, సెట్ అపార్ట్ బై గాడ్ అన్న అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి. అంటే దేవుని ద్వారా వేరుపరచబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు, పరిశుద్ధులైన వారు అని పిలువబడుతూ ఉన్నారు. ఈ సంబోధన ఎవరికి ఇవ్వబడింది? ఆనాడి సంఘము పిలువబడి ఫిలిప్పీలో దేవుని స్వరక్తమిచ్చి కొన్న తన బిడ్డల అందరికీ కూడా ఈ పదము ఆపాదింపబడింది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీకు కూడా నా దేవుడు ఈ బిరుదును లేక పదమును, లక్షణమును, గుణమును నీకు కూడా ఆపాదిస్తూ ఉన్నారు. ఏమని? పరిశుద్ధులు అని. అందుకనే పేతురు భక్తుడు కూడా తను రాస్తూ పత్రిక మొదటి పత్రికలో 1వ అధ్యాయములో ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, ఆయన పరిశుద్ధులై ఉన్న ప్రకారమును మీరును పరిశుద్ధులై. It is an attribute of our God and he wants it to be a character in his children. ఆయన తన బిడ్డలలో అది ఒక గుణముగా కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒక లక్షణముగా ఇది ఉండాలని కోరుకుంటున్నాడు. పైపెచ్చు ఈ పరిశుద్ధత నీకు ఒక ఐడెంటిటీగా మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను పరిశుద్ధునిగా దేవుడు పిలవడము కాదు, నీ ఐడెంటిటీయే పరిశుద్ధతగా మారిపోవాలి. సమాజములో ఈరోజు నిన్ను దేనితో గుర్తుపడుతున్నారు? దేని వలన, ఏ విషయాలతో నిన్ను సంబోధిస్తూ ఉన్నారు? రకరకాల బిరుదులు ఇస్తామే,
రకరకాల పద్ధతుల్లో పిలుస్తూ ఉంటామే. వాడు తాగుపోతు, వీడు తిరుగుపోతు, వాడు పనికిరాని వాడు, పనికి మాలిన వాడు, బద్ధకస్తుడు, పిసనారి, లోబి, ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయే. ఆ అన్నిటితో పిలువబడాలని తన సంఘమును దేవుడు కోరుకోవట్లా. తను పిలిచిన, తను ప్రత్యేకించిన, తను పరిశుద్ధపరిచిన, తను నిలవబెట్టిన తన సంఘమును జనులు ఎలా పిలవాలని కోరుకుంటున్నాడంటే ఆయన వారిని పరిశుద్ధులు అని గుర్తించాలని, పరిశుద్ధులు అని సంబోధించాలని, పరిశుద్ధతను బట్టి వారిని ప్రత్యేకించి పిలవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే తన భక్తుని ద్వారా ఈ పదజాలమును ఇక్కడ వాడింపజేశారు. పౌలు భక్తుడు కూడా సంఘమును ప్రోత్సహిస్తూ ఉన్నారు. 2, సంఘమునకు బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నారు. పరిశుద్ధతను గురించిన బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధులుగా పిలవబడవలసిన మనము పరిశుద్ధతయే అలంకరణగా మార్చుకునవలసిన మనము ఆ పేరు కాకుండా వేరొక పేరుతో పిలవబడితే మన తండ్రి అయిన దేవుడు ఎంత బాధపడుతూ ఉంటారు. మన బిడ్డకు గుర్తింపు రావలసిన విధముగా గుర్తింపు రాకుండా వేరొక విధముగా గుర్తింపు వస్తే మనకే బాధ కలుగుతూ ఉన్నప్పుడు పరమ తండ్రికి ఇంకెంత బాధ కలుగుతూ ఉంటుంది. మన పరిశుద్ధత ఒక గుర్తుగా మారాలి కదా. ఆ గుర్తుగా మన బ్రతుకులలో ఉండాలి కదా. ప్రియులరా, పౌలు భక్తుడు ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4 లక్షణములు, పరిశుద్ధుల యొక్క 4 లక్షణాలను చూపిస్తూ ఉన్నారు. ఈ 4 లక్షణాలను పరిశుద్ధులకు ఆపాదిస్తూ పరిశుద్ధులు కలిగి ఉండవలసినవిగా, పరిశుద్ధులు దీనిని అవలంబించవలసినవిగా చూపిస్తూ వచ్చారు. మనం ఆ లక్షణములను ధ్యానం చేసి ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకోగలిగితే, నేను అంటాను, మన స్థితి ఏంటో ఎవరో మనకి చెప్పక్కర్లేదు. మన బ్రతుకేంటో, మన పరిస్థితి ఏంటో మనకే అర్థమవుతుంది. మనం మార్పు చేసుకోగలిగితే మన దేవుడు మనలను తన పరిశుద్ధుల కొరకు ఏర్పరచిన స్వాస్థ్యములో పాలిభాగస్తులుగా చేయునుగాక. ఆలోచిద్దాం. దైవలేఖనములో నుండి కొన్ని మాటలను మనము ధ్యానములోనికి తీసుకుందాం. మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము నేను మీ కొరకు చదువుతూ ఉన్నా. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏకమనస్సు గలవారై నిలచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. You behave in such a way that you are in par with the gospel. సువార్త మీకు ఏదైతే ప్రకటింపబడిందో దానికి అనుగుణమైన ప్రవర్తనను కలిగిన వారిగా మీరు ఉండాలి. ఈనాడు అతి ప్రవర్తన పెరిగిపోయింది. భక్తిని తక్కువ చేసి చూసేవారు ఎక్కువైపోయారు. సువార్త అందింపబడిన విధముగా, ప్రకటింపబడిన విధముగా అపోస్తుల బోధయందు నిలచి ఆ అనుభవమును వారి బ్రతుకుల్లోనికి తీసుకువెళ్ళడం మానివేసి వేరు వేరు విషయాలను బట్టి వేరు వేరు రీతులలో వారి ప్రవర్తనను మార్చుకుంటున్న క్రైస్తవ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది క్రైస్తవ్యమా? అందించబడిన సువార్తకు తగిన బ్రతుకా? లేకుంటే లోక మిళితమైన విషయాలను వారి యొక్క బ్రతుకులలోనికి ఎక్కించుకొని
లోక పారంపర్య స్థితులను వారిలోనికి ఎక్కించుకుని దానితో పాటు వారు బ్రతుకుతున్నారా? లోకమును క్రీస్తును మిళితము చేసి ఏది లోకమో ఏది క్రీస్తు తెలియని రీతిగా వారు ప్రవర్తనను మార్చేసుకుని సువార్తకు తగిన ప్రవర్తన వారిలో లేకుండా వారి యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకున్న ప్రవర్తనను కేంద్రము చేసుకుని వారు క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటూ బ్రతుకుతున్నారు కదా. ఇది పరిశుద్ధులకు తగినది కాదు అన్న మాటను పౌలపోస్తులుడు ఫిలిప్పీ సంఘమునకు రాస్తున్న పత్రికలోనే 1వ అధ్యాయము 27వ వచనంలో చెప్తున్నాడు. మీకు అందించబడిన సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి. యు బిహేవ్ ఇన్ సచ్ ఎ వే దట్ యు ఆర్ ఇన్ పార్ విత్ ద గాస్పెల్. ప్రకటింపబడిన సువార్తకు అనుకూలంగా మనం యొక్క బ్రతుకుండాలి. యెషయా గ్రంథము దైవలేఖనంలోనికి వెళ్ళి ఒక మాటను చూద్దాము. చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనం నుండి నేను మీ కొరకు చదువుతున్నాను. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచూ నుండు వారులారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవబడితిరో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని ఆలోచించుడి. ప్రియులారా, ఈ విషయాలను మనము జాగ్రత్తగా చూస్తే మనము ఏ బండలో నుండి చెక్కబడ్డామో, ఏ బండలో నుండి తీయబడ్డామో, తీయబడిన ఆ బండలో నుండి చెక్కబడిన బండ యొక్క స్వభావమును, చెక్కబడిన బండ యొక్క లక్షణములను కలిగిన వారిగా మనము బ్రతకాలి. ఈనాడు చాలా మంది నేల విడిచి సాము చేసేవారిగా మారిపోయారు. పునాదులను వదిలిపెట్టేసి, పునాదు సిద్ధాంతములను వదిలిపెట్టేసి ఆదిమ పితరులు, మన ఆది అపోస్తులు అందించిన బోధ, మన పితరులు మనకు నేర్పించి వెళ్ళిన క్రమము విడిచిపెట్టారు. ఆ సువార్తీకరణ యొక్క పందాను, పద్ధతిని, ప్రవర్తనను విడిచిపెట్టి లోకము వివిధ రకములైన మోడర్నైజేషన్ అలవాటు చేసుకున్న దానికి అంత అప్డేట్ అయ్యింది, మనం అప్డేట్ అవ్వాలి. వస్తువులలో అప్డేట్ అయితే పర్లేదండి, భక్తిలో కూడా అప్డేట్ అవ్వడం ఏంటి? అప్డేషన్ పేరట యు ఆర్ లూజింగ్ యువర్ ఐడెంటిటీ. పరిశుద్ధత అనే దాన్ని నువ్వు వదిలిపెట్టేస్తున్నావు. ద హోలీనెస్ ఈజ్ ద ప్రైమ్ ఐడెంటిటీ ఆఫ్ ఎన్ క్రిస్టియన్. దాన్ని వదిలేశారు ఈరోజు. అది వదిలేసి బ్రతుకుతున్నాం మనం ఈరోజు. దేవుడు నియమించిన వైవాహిక వ్యవస్థను నాశనం చేశాం. దేవుడు నియమించిన సంఘ క్రమములను నాశనం చేశాం. దేవుడు నియమించిన క్రమ పద్ధతులన్నిటినీ మీరేశాం. పరిశుద్ధులని పిలవబడగలిగిన యోగ్యత లేని రీతిలో, యోగ్యతకు తగిన రీతిలో మనము లేకుండా పోయాం. మన సొంత చిత్తములకు, సొంత ఆలోచనలకు, సొంత పైశాచికత్వములకు దేవుని సంఘములో స్థానము కల్పించి దేవుని పరిశుద్ధతకు ఇక్కడ స్థానము లేకుండా చేసిన వారమైపోయాం. మనం వీఆర్ నాట్ ఇన్ పార్ విత్ ద గాస్పెల్. దేవుని సువార్తతో తగినట్లుగా మన బ్రతుకులు లేవు ఈరోజు. ఒకనాడు ప్రభువు యాకోబు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న స్త్రీ విన్న మాటను బట్టి బ్రతుకు మార్చుకుంది. మారిన తన బ్రతుకును బట్టి అనేక మంది బ్రతుకులు మారగలిగిన పరివర్తన ఆమె చూపించింది. ఈరోజు మన బ్రతుకుల్లో ఏ పరివర్తన చూపిస్తున్నాం? రక్షింపబడిన నీకు, రక్షింపబడిన నీ సహోదరుడికి ఏం వ్యత్యాసం చూపిస్తున్నావు? ప్రత్యేకత లేని బ్రతుకులు బ్రతుకుతూ క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. క్రైస్తవయం అనే ముసుగు వేసుకుని తిరుగుతున్నాం. We are not in par with the gospel. సువార్తకు తగిన ప్రవర్తన మనలో లేదు. ఒప్పుకోవలసిన నిజం ఇది.
పరిశుద్ధులుగా పిలువబడడానికి తగిన వారు మనము కాదు, ఒప్పుకోవలసిన విషయం. కానీ నాటి ఫిలిప్పీ సంఘమును పౌలపోస్తులు అంటున్నాడు, వారు పరిశుద్ధులు. వై? బికాస్ దే ఆర్ ఇన్ పార్ విత్ ద గాస్పెల్. వారు విన్న సువార్త ప్రకారముగా వారి బ్రతుకులను వారు మార్చుకున్నారు. కలిగిన అవమానాలను సహించారు, కలిగిన ప్రతికూలతలను సహించారు, అన్నిటినీ అధిగమించి ప్రత్యేకమైన జీవితాన్ని జీవించారు. మన పితరులు కూడా ప్రత్యేకమైన జీవితము కొరకు లోకములో కలిగిన ప్రతి వాటిని జయించి క్రీస్తు కొరకు నిలబడ్డారు. ఇవాళ నువ్వు దేని కొరకు నిలబడగలుగుతున్నావు? ఎవరో ఒక మాట అంటే తట్టుకోలేవు నువ్వు, పరాయి వారు ఏదో చేస్తే తట్టుకోలేవు నువ్వు, ఊరి కొరకునే నీ పరిశుద్ధతను పోగొట్టుకుంటావు. కళ్ళ ముందు కనిపిస్తే ఆ చూపుల్లో పడిపోతావు. కొంచెం ఆర్జితమైన విషయం కనపడితే ఆ యొక్క మోసానికి చిక్కబడిపోతావు. నీది కాకుండా నీ పరాయి వాణిది నీకు కనిపించినా కూడా అపహరించడానికి ప్రయత్నం చేసేస్తావు. ఇట్ ఈస్ ఎ టెంప్టేషన్స్ అండి. ఈ టెంప్టేషన్స్ మనం తట్టుకోలేకపోతున్నాం. అది తట్టుకుని నిలవడమే కదా క్రైస్తవ జీవితం. దాన్ని జయించి నిలవడమే కదా క్రైస్తవ జీవితం. అది జయించడానికే కదా నువ్వు పిలువబడింది. థింక్ అబౌట్ ఇట్. ఆలోచించి ఒక్కసారి దాని గురించి. ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్న విషయం, నీవు సువార్తకు తగిన ప్రవర్తన నీలో ఉండాలి. సువార్తకు తగిన ప్రవర్తన నీలో ఉండాలి అని కోరుకుంటున్నాడు. విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నేను మీ కొరకు చదువుతున్నాను, చూడండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, ఎస్ వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ వేర్ వీ హ్యావ్ దీస్ టైప్ ఆఫ్ పీపుల్. మనకి ఇటువంటి సమాజములో ఈ లక్షణాలు కలిగిన వ్యక్తులే మూర్ఖముగా ప్రవర్తించేవారే, వక్ర మార్గములలో ఉండి వక్రతనములో నడిచేవారే చాలా మంది మన సమీపంలో ఉండొచ్చు. వాడు అన్యాయం చేస్తూ నేను అన్యాయస్తుడు నీ మీద మాట్లాడతాడు. వాడు వరదలో పడుకున్న పంది పక్క పందిని కదిపిన రీతిగా నేను కదుపుతూ ఉంటాడు. ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఈ సమాజంలో బ్రతుకుతున్న నీవు ఎలా ఉండాలో చెప్తూ ఉన్నాడు. చూడు ఒకసారి. నిరపరాధులను అపరాధులు కాని వారిగా, అపరాధము చేయని వారిగా, అధిగమించిన పాపము నియమమును దాటిన అపరాధిగా కాకుండా నువ్వు ఉండాలి అని మాట్లాడుతున్నాడు. యు ఆర్ అ బౌండెడ్ పర్సన్. నువ్వు చక్కగా ఒక బౌండరీస్ మధ్యలో చుట్టూ నీకు కంచె వేయబడి కంచె మధ్యలో బ్రతుకుతున్న వ్యక్తివి. షోలమితి మాట్లాడుతూ అంటూ ఉంది 8వ అధ్యాయము పరమగీతముల గ్రంథము 8వ వచనములో, క్షమించండి 10వ వచనములో, నేను ప్రాకారము వంటి దానినైతిని. ఎస్, యు ఆర్ బీన్ బౌండెడ్ విత్ ఎ బౌండరీ, యు హ్యావ్ ఎ ఫెన్సింగ్. నీకు చుట్టూ ప్రాకారం ఉంది. అయినా ఈ ప్రాకారములు దాటకుండా బ్రతకడము నువ్వు నేర్చుకోవాలి. అవి అధిగమిస్తే, నియమములను అధిగమిస్తే అపరాధిగా ఎంచబడతావు. ఆ అపరాధము మనలో ఉండకూడదని దేవుడు అంటున్నాడు. నిరపరాధులుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ద సెకండ్ వన్, నిష్కలంకులు. విల్ గో విత్ ద డీపర్ డిస్కషన్ ఇన్ లెటర్ ఎపిసోడ్స్. తర్వాత మనం వీటి గురించి మరలా ఇన్డెప్త్గా మనం మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతానికి పరిశుద్ధుల యొక్క లక్షణాలు మాత్రం నేను చెప్పి వీలైనంత క్లుప్తంగా దీన్ని మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నిష్కలంకులు, కలంకము లేని వారిగా. ద థర్డ్ వన్, అనింద్యులు, నింద మోపడానికి హేతువే లేని వారిగా మనం కనపడాలని దేవుడు ఆశపడుతూ ఆ మాటలు తెలియచేస్తూ ఉన్నారు. ఎస్, ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హిస్ చర్చ్.
ఎలా ఉండాలి, పరిశుద్ధులు అని పిలువబడడానికి సంఘము ఎలా ఉండాలి అనే విషయములో హీఈస్ వెరీ క్లియర్. నిరపరాధులుగాను, నిష్కలంకులుగాను, అనింద్యులుగాను మనం కనపడమే కాకుండా ఇంకొక వచనం చెప్తూ ఉన్నారు చూడండి, అనింద్యులను నాయన దేవుని కుమారులగు నట్లు, ఎలా దేవుని కుమారులగునట్లు, ఆయన పిల్లలుగా ఉండదగినట్లు. ఎప్పుడు ఉంటాం ఆయన పిల్లలుగా? ఆయన స్వారూప్యంలోనికి మనం మార్చగలిగినప్పుడు, ఆయన యొక్క పోలికలోనికి మనం మారగలిగినప్పుడు, ఆయనలో ఉన్న గుణలక్షణములను మనము మనలోనికి తీసుకున్నప్పుడు, ఆ గుణలక్షణాలు మనలోనికి రావాలి అని అంటే మనం ఆయన గుణలక్షణములు ఏంటో తెలుసుకోవాలి. ఆయన గురించి ఎంత తెలుసుకుంటే అంత మనలో మార్పు జరగగలుగుద్ది. అంత మనలో మార్పు జరగగలిగితే అంత గొప్పగా మనము పరివర్తన చెందగలుగుతాం. అంత గొప్పగా దేవునికి అనుకూలకరంగా మనము మార్చబడగలుగుతాం. ఈ మార్చబడే స్వభావాన్నే దేవుడు మనలో నుండి కోరుకుంటూ ఉన్నాడు. ఆయన పిల్లలుగా మారిన లక్షణము మనలో కావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనం ఆలోచన మనలో లేదే. ఎప్పుడు చూడు ప్రార్థనకి ఎందుకు వచ్చావు? పిల్లడు బాగుండాలి, అవి బాగుండాలి, ఈ బాగుండాలి, పరిస్థితులు చక్కబడాలి, ఆశీర్వాదం రావాలి, వ్యాపారం బాగుపడాలి, ఉద్యోగం రావాలి, చదువు బాగా మంచి ర్యాంకులు రావు, ఈ లిస్టే తప్ప ఆర్ యు రియల్లీ కేరింగ్ అబౌట్ యువర్ స్పిరిట్? దేవుని గుణలక్షణాలు ఏంటి? నేను ఆ గుణలక్షణాలకు తగినట్లుగా ఎలా మార్పు చెందాలి? హౌ ఐ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్ ఆర్ ట్రాన్స్ఫిగర్ మై సెల్ఫ్ ఇన్ టు ద రెసెంబ్లెన్స్ ఆఫ్ యువర్ లార్డ్ అండ్ సేవియర్. దేవుని పోలికలోనికి, ఆయన్ని కనబరిచే రీతిలోనికి మనం ఎలా మార్పు చెందాలో నువ్వు అసలు ప్రయత్నం చేస్తున్నావు ఎప్పుడన్నా? ఆర్ యు ఆర్ అలోన్ థింకింగ్ అబౌట్ యువర్ ఎర్త్లీ డిజైర్స్? ఏకపరమైన ఆలోచనలు మాత్రమే కలిగి ఏకపరమైన వాటిల్లోనే ఉంటున్నావా? దీస్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ ట్రాన్స్ఫార్మ్ యూ యాజ్ అన్ సెయింట్. ఒక పరిశుద్ధుడిగా పిలువబడడానికి ఇవి ప్రాముఖ్యమైన లక్షణాలు. ఇవి నా దేవుడు నీలో చూస్తూ ఉన్నవి. చూసే లక్షణాల కోసం కష్టపడతావా? లెట్ us take an example. ఎగ్జామ్లో పిల్లలు సాధారణంగా ఇలాంటి క్వశ్చన్స్ అడగడం వాళ్ళకి అలవాటు. సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టండి సార్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మార్క్ చేయండి, ఇంటర్నల్కి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి, ఎక్స్టర్నల్లో ఏ యూనిట్స్ చదువుకోవాలో చెప్పండి. సో దే ఆర్ కన్సర్న్ ద ఏరియా ఆఫ్ క్వశ్చనింగ్, ద ప్రాక్సిమిటీ ఏరియా ఆఫ్ క్వశ్చనింగ్. ఎందుకంటే ఇఫ్ ఎట్ ఆల్ దే నో అబౌట్ ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చనింగ్, they would prepare in such a way that they could gain much more marks. వారికి ప్రశ్నింపబడుతున్న ఏరియా తెలిస్తే దానిలో వారు ప్రిపేర్ అవ్వగలుగుతారు, దానిలో మంచి మార్కులు సాధించగలుగుతారు. ఇంత చిన్న లాజిక్ తెలిసిన నీకు నా దేవుడు ఏ విషయాలను పట్టించుకుంటున్నారో ఆ విషయాలలో నేను మెరుగుపరచబడాలి, దేవునికి అనుకూలకరముగా మారాలి, దేవుడి మెప్పుకు తగినట్లుగా మారాలని తెలీదా? నీకు లక్షణాలు అన్నీ కూడా బోధించబడిన తర్వాత కూడా యు ఆర్ నాట్ కన్సిడరింగ్ దెమ్ యాజ్ వెరీ సీరియస్ మ్యాటర్స్. యు ఆర్ వెరీ కన్సర్న్ అబౌట్ యువర్ ఎర్త్లీ డిజైర్స్. నీ లోకములో ఉన్న లోకపు ఆశల గురించి నువ్వు ఎక్కువ ఆలోచనతో ఉన్నావు. కానీ అవి దాటితే దెర్ ఈస్ ఫార్ మోర్ ఎలిమెంట్స్ విచ్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ దాన్ దాట్ ఆఫ్ యువర్ ఎర్త్లీ డిజైర్స్. ఈ ఇహలోక ఆలోచనలు, ఇహలోక వాంఛలను దాటి ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. దేవుడు చూస్తున్నది వీటిని కాదు. నువ్వు ఆలోచించవలసిన గొప్ప వాటి గురించి దేవుడు చూస్తున్నాడు, వీటి గురించి కాదు. లోకములో నీ స్థాయి ఎలా ఉంది దేవునికి సంబంధం లేదు. ఆత్మలో నువ్వు ఎలా మార్పు చెందావు అది కావాలి దేవునికి. నీ యొక్క పరిసరాల్లో ఉన్నవారు ఆర్ దే సాటిస్ఫైడ్ విత్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ దేవుడు నిన్ను పిలవగలిగిన యోగ్యతను వాళ్ళు చూస్తున్నారా? అంతేకాని ఏదో ప్రార్థనకి వెళ్తారు తప్ప కానీ నా బతుకులంతా అంతేనండి,
ఏదో ప్రార్థన చేస్తామని అంటారు కానీ వాళ్ళ బతుకుల్లో మార్పు ఏమీ లేదండి. వాళ్ళు అంతేనండి. దీనివల్ల పెద్ద ప్రయోజనం ఏమిటి? ఏమీ ప్రయోజనం లేదు కదా. ఆలోచించు ఒకసారి. సో దేవుడు మాట్లాడుతున్న 4 మాటలు మీ ముందు పెట్టాను. మొట్టమొదటిది, నిరపరాధులుగాను, నిష్కలంకులుగాను, అనింద్యులుగాను దేవుని పిల్లలకు తగినట్లుగా మనల్ని దేవుడు ఉండాలని కోరుకుంటున్నారు. హీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ దాట్. ప్లీజ్ డూ కన్సిడర్ దిస్ అండ్ ట్రై టు బి కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ క్వాలిటీస్. వీటి గురించి నువ్వు ఎంత ఎక్కువగా ప్రయాసపడగలిగితే దీనిలో నుండి అంత గొప్ప ఫలాన్ని నువ్వు చూడగలుగుతావు. తల్లి ఉంచితే ప్రార్థన. గనుడైన తండ్రి, నేను స్తుతిస్తూ ఉన్నాను. నీ కృపా కనికరం ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. ఇట్ ఈస్ దీవెనలు నీ బిడ్డల పైన మెండుగా కలుగు చేయండి. పరిశుద్ధులకు ఏ స్వాస్థ్యం అయితే అనుగ్రహించువనివై ఉన్నావో ఆ స్వాస్థ్యములో మేము పాలివారం అగుదుము గాక. ఆ అనుభవం మా అందరికీ కలుగుటకు కృప దయచేయమని ప్రార్థిస్తాం. యేసు ఘననామములో అడుగుతూ ఉన్నాము తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నా దేవుని నిత్య సన్నిధి మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.